హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ అడ్వకేట్ బృందా గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ప్రస్తుతం ప్రజెంట్ జనరేషన్లో డివోర్స్ కేసెస్ బాగా అవుతున్నాయి. అయితే అసలు ఈ డివోర్స్ కేసెస్ రావడానికి, ఇలా జరగడానికి కారణాలు ఏంటి? మనం మ్యారిటల్ ఫ్రాడ్స్ అంటున్నారు. ఏంటి అసలు ఇవి మ్యారిటల్ ఫ్రాడ్స్ అంటే ఏంటి? మనకి డివోర్స్ అనేవి కొన్ని గ్రౌండ్స్ మీద చాలా ఎక్కువ మీరు చూస్తూనే ఉన్నారు. డివోర్సెస్ అనేవి చాలా బాగా ఎక్కువ అవుతున్నాయి. మ్యారేజెస్ కంటే కూడా డివోర్సెస్ ఎక్కువ మనం చూస్తూ ఉన్నాము. డివోర్స్లో మనకి మెయిన్ గ్రౌండ్స్ వచ్చేసి మెంటల్ క్రూయల్టీ కానీ ఇలాంటివి కాకుండా ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏం యాడ్ అవుతుందంటే ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. మీరు కూడా వినే ఉంటారు. ఫ్రాడ్స్ అనేవి ఎలా అవుతున్నాయంటే, ఇప్పుడు ఏదైనా ఒక ఆల్మోస్ట్ మైనర్ అమ్మాయిని కానీ ఇలా వీళ్ళని పెళ్లి చేసుకొని, అంటే కరెక్ట్గా మనం కళ్యాణ మండపాలు ఇలాంటివి ఏమీ లేకుండా మ్యారేజెస్ అనేవి ఏదో సింపుల్గా పేరుకు మాత్రం పెళ్లి చేసుకొని తర్వాత కొన్నాళ్ళ తర్వాత అమ్మాయిని వదిలేయడం, ఇలా మ్యారిటల్ ఫ్రాడ్స్ అనేవి జరుగుతున్నాయి. ఆ తర్వాత కొంతమంది ఏంటంటే త్రూ ప్రాపర్ అలయన్స్ వెళ్ళినా సరే వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఇన్ఫర్టిలిటీ కానీ స్టెరిలిటీవి కానీ ఇలాంటివన్నీ పెళ్లికి ముందు దాచి, లేదు వాళ్ళ ఫినాన్షియల్ కండిషన్స్ కానీ జాబ్ గురించి కానీ ముందు అబద్ధాలు చెప్పి తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఒక నెల 2 నెలల తర్వాత బయటకు వస్తున్నాయి. అప్పుడు ఆ అమ్మాయి జీవితం కూడా పాడైపోతుంది ఎయిదర్. సో ఇట్లాంటి వాటికి కూడా మ్యారిటల్ ఫ్రాడ్స్ అనేవి ఇలాంటివి జరుగుతున్నాయి. అప్పుడు ఏమవుతుందంటే ఈ అమ్మాయికి క్రూయల్టీతో పాటు చీటింగ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అలాంటి చీటింగ్ అనేది మ్యారిటల్ ఫ్రాడ్స్ కింద వస్తుంది. సో ఎప్పుడైనా సరే మ్యారేజెస్లో ఇలాంటివి ఉన్నప్పుడు తర్వాత లీగల్ వ్యాలిడిటీ కోసం మనకు ఏమైనా కావాలి అంటే ఆ మ్యారేజ్ అయిన తర్వాత చట్టరీత్యా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్. అండ్ బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ ఇవన్నీ ముందు చేసుకుంటే చాలా వరకు ఇలాంటివి అవాయిడ్ చేయొచ్చు. ఓకే, ఈ కేసెస్ చూస్తున్నారా మేడం? మీ దగ్గరికి కన్సల్ట్ అవుతూ ఉంటారు కదా, అలాంటి వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఎలా చేస్తున్నారు? అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్స్ ఏంటంటే, ముందు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ అనేవి అందరూ చేస్తున్నారు. సో ప్రాపర్గా అతనికి ఉండే హెల్త్ కండిషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, అతని జాబ్ ప్రొఫైల్ కానీ అందరూ చేసేది, కానీ ఇంకొంచెం జాగ్రత్తగా చేసుకొని మ్యారేజ్ అయిన తర్వాత కూడా దాన్ని లీగల్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. చాలా కేసెస్ చూస్తున్నాం మేడం ఇలాంటి. సో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.